సంగమా దేవుని వాళ్ళరా, ఈ సమయంలో దేవుని యొక్క ప్రేమను బట్టి గురువారం మరి ఈరోజు ప్రార్థన కార్యక్రమం. ఏ కార్యక్రమం? యవనస్తుల యవనస్తులు. నిజంగా నా దృష్టిలో యవనస్తులు అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే. మరి ఇళ్ళ కాలంలో వాళ్ళు ఎవరు అంటే ముసలి వాళ్ళు అర్థం, అంతే సింపుల్. 1వ తేదీ వృద్ధాప్య పింఛన్ అంటే పెన్షన్ వస్తుంది అంటే ఎవరు పోతారు? అడిగేది ఉందని. 1వ తేదీ పెన్షన్ వస్తుంటే ఎవరు పోతారు? మన లెక్క ఎవరు పోతారు అంతేనా? అఫ్కోర్స్ మన లెక్క అంటే నన్ను కలిపోతాయండి. ఎవరు ఎవరు పోతారా? వృత్తిలో పోతారు. కాబట్టి ఇప్పుడు యవనస్తులు కూడా కన్నా కాబట్టి వచ్చినందరూ ఎవరు ఇప్పుడు మరి ఆనందంతా అంతే. ఓకే అండి, సరే. ఇక మనం ఈ కొటేషన్లకు వీటి సమయం చాలా ఎంత ఇచ్చినా సరిపోదు అనుకోండి. వీళ్ళు అలా లేఖన భాగంలోని సంగతుల గురించి మరి మనము దేవుడి మనస్సు ఏంటో, దేవుడు ఏం చెబుతున్న సంగతి గురించి మనము ఆలోచించవలసి వారు ఉన్నాం. ఎందుకు కారణం ఏంటంటే ఈరోజు మానవులుగా ఉన్న మరి మనము మన జీవితాలలో మరి ఎలా బ్రతుకుతున్నామనేది చాలా ప్రాముఖ్యం కదా. అందులో యవనస్తులుగా ఉన్నవారైతే వారు ఎలా బ్రతుకుతున్నారు అనేది మరీ మరీ ప్రాముఖ్యంగా చూసుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఎందుకంటే యవనస్తులు అనగానే అందరికీ కూడా యవనస్తులు అనగానే అందరికీ అవసరం లేని వాళ్ళు అంతే కదా. యవనస్తులు అంటే అందరికీ అవసరమైన వాళ్ళ, అవసరం లేని వాళ్ళ? అవసరమైన. అందుకే వీళ్ళ గురించి కొద్దిగా మనం ఆలోచించవలసిన, ఎంతైనా ఆలోచించాలి. అందరికీ అవసరమైన వారు కాబట్టి నిజంగా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే యవన దశ లేక యవనస్తులుగా మరి ఈరోజు ఉన్నటువంటి ఈ యవన సమాజాన్ని గురించి మనం ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? యవన సమాజాన్ని గురించి ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తామబ్బా? యవనస్తులు అంటే యవనస్తులు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏమి ఎదారా చదారా రాజులక పనిచేస్తారు అదే కదా. ఆ మాట రాజులక్క పనిచేస్తారు అంతే. అంటే వాళ్ళ గురించి ఈ సమాజం అంటే అలా మాట్లాడుతుంది. వాస్తవ పని చేస్తారంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే పని చేసిన వాడు జీతంలోకి పాత్ర దేవుడు కూడా చెప్పాడు కాబట్టి ఓకే, మంచిదే. అయితే నిజంగా ఇక్కడ గమనించవలసిన విషయాన్ని గురించి మనం ఆలోచించవలసిన ఒక విషయం గమనించాలి. ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దామంటే ఈరోజు నిజంగా ఏ యవనస్తుడైనా, అఫ్కోర్స్ యవనస్తుడే కాదు, ఇంట్లో ఉన్న ఎవరైనా కానీ కూడా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి విషయంలో లేక వాళ్ళ సంపాదన విషయంలో ఆ సంపాదన తీసుకుని లేక సంపాదన బాగా అనుభవిస్తున్నారు అనుకోండి, అనుభవిస్తూ హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నారు అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? కొంతమంది ఉంటారండి, కొంతమంది ఇంట్లో ఉంటాయి, మన ఇంట్లో ఉండవు అనుకుంటున్నాను నేను. వాస్తవానికి అయితే తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జోబులో ఉన్న డబ్బులు కానీ ఇంట్లో ఉన్న డబ్బులు కానీ తీసుకొని హ్యాపీగా వాడేసుకుంటుంటారు. అడిగేది లేదు, చేసేది లేదు. ఏమంటే మన ఆయనది మన ఆయన సొమ్ము, మనలాగా నా తండ్రి సొమ్ము ఏమి నాదేమి, కాబట్టి నేను ఎట్లాగైనా చేసుకుంటాను. నిజంగా ఈ విధంగా ఆలోచించినప్పుడు నిజంగా ఇది కరెక్టా తప్ప? మా నాన్న సొమ్ము లేక నా తండ్రి సొమ్ము నేను తింటే, అడగకుండా చేయకుండా నేను తింటే, లేక అతని దగ్గర నేను తీసేసుకుంటే అది కరెక్టా తప్ప? కరెక్టా తప్ప?
తండ్రిది కదా. అంటే అడిగి అయితే ఎట్లయినా చేయొచ్చు, అడిగి ఎట్లైనా చేయొచ్చాడు, బాగా చేయటం మరి ఉన్నదంతా కూడా ఆగము కూడా చేయొచ్చు, అదేనా చేయొచ్చా? అది తప్ప. అంటే ఈరోజు సోకాల్ మరి ప్రపంచంలో ఎవరొస్తున్నదో మొదటిగా లగ్జరీ లైఫ్. నేను ఒక విషయం చెప్పాను మీకు గుర్తుందో లేదో మనం మర్చిపోయినాను. ఒక ఎంపీ కుమార్ ఏం చేశాడు? చేసినాడు కదా. అంటే చైన్ కప్పదని చేసేవాడు ఉన్నాడు. అంటే జలసాలకు ఉపయోగాలు తయారైంది. సో నేనేం చెప్పాలంటే ఈరోజు యవనస్తులుగా ఉన్నవారు చాలా మంది కూడా ఒక పేరెంట్ ఇంట్లో మరి ఒక అంటే ఇంట్లో పేరెంట్ కష్టపడి పనిచేస్తే అతను తెచ్చిన దాన్ని తీసుకొని జలసా చేయడానికి అలవాటు పడ్డారు. ఇది ఏంటంటే నాకు కాకుంటే ఎవరికి ఇస్తారు? మరి వేరేగా మాట్లాడేది లేక ఏమంటారా? నాకు కాకుండా ఎవరికి? వాళ్ళు సంపాదించి నాకు అకౌంట్ ఎంత నాది అంటే మా నాన్న అయితే నాదైతే మళ్ళీ మా నాన్న అయితే నాదో ఒకట, కాబట్టి నేను అడిగి తీసుకోవాలా? ఇలాంటి లాజిక్లు చాలా మంది మాట్లాడుతుంటారు. ఓకే, సరే వాక్యం గమనిద్దాం. ఇప్పుడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం అండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయువానికి జత కాడు. జత అక్కడ ఏముంది మరి? జతగాడు అంటే నువ్వు దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సో ఇంటెలిజెంట్ కదా, అతి తెలివి ఉండే కదా. జతగా అంటే వాడు జతని అంటే సరిపోవడం కూడా అర్థం చేసుకుంటారు. నా అది కాదు, జతగాడు అంటే చెల్లికాడు అర్థం అక్కడ మాట. ఎవరికంట? నశింపజేయవానికి. అందుకే తల్లిదండ్రుల సొమ్ము దోచుకోవాలంటే దానికి మనం పెట్టే పేరు ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర తీసుకున్నా దానికి పెట్టేది నా హక్కు, నా రైట్స్. లేవురా రేపటి లేవురా అంటే నేనేం చేయను, నాకు కావాలి అంతే అనేటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు ప్రపంచం మీద. ఉన్నారు లేదా? ఖచ్చితంగా ఉన్నారు. మన ఇంట్లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు ఉన్నారని చెప్పడం, లేరని చెప్పడం. ఎందుకంటే ఈ సొమ్ము విషయంలో ఎంతగా తల్లిదండ్రులు చెప్పినా నాకు కావాలంటే కావాలి. మొండి అంటాం కదా. అలాంటి మొండిగా ఉంటూ ఖచ్చితంగా అవసరం లేకపోయినప్పుడు కూడా నాకు కావాలా. ఏంటి అంటే అదిగో ఫలానా రీజన్స్ చెప్పి తీసేసుకుంటా. అయితే అలా తీసేసుకోవడము ఎవరైనా ఎందుకు అట్లా చేస్తావు, అట్లా చేసేది మరి తప్పు కదరా అంటే ఎందుకు తప్పవుతుంది అని అంటారే. వాళ్ళే ఇక్కడ తన తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని, నిజంగా ఇదే విషయంలో ఎవరైనా పక్కింటోడో పక్క ఊరు వాడు వచ్చి ఆ తండ్రి దగ్గర డబ్బులు బలవంతంగా తీసుకొని వెళ్తే ఏమంటారు కానీ మాట అర్థమైతే లేదు కదా. పక్కింటోడు లేక పక్క ఊరు వాడు వచ్చి మన దగ్గర అంటే మన తండ్రి దగ్గర మరి దౌర్జన్యం కాదు, దౌర్జన్యం మరి అంటే తీసుకొని చేతులు లాక్కొని వెళ్తే మనం ఏమంటాము? తప్పేం లేదమ్మా, మా కూడా అట్లా తీసుకోపా, దొంగ అన్నాయిగా దొంగ అంటే అదే పొజిషన్లో ఇంట్లో పుట్టిన కట్లు పుట్టిన కుమారుడు తీసుకుంటే అది దోచుకోవడం కాదా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకు విషయం చెప్తున్నంటే ఒక కుటుంబం ఎదగాలంటే
తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత ఎవరికి? మనసులకే కదా, మనకే కదా. అది మనం గమనించాలి. అందుకే బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతతో కూడుకున్న జీవితము ఈరోజు యవనస్తులకు కావాలి. అది నా ఆలోచన, నా తాపత్రయం. కానీ ఎవరిని నిందించాలన్న ఉద్దేశం కాదు. కానీ ఎంత సొంతం వాడైనా మరి కట్ల పుట్టినట్టు కుమారుడైనప్పటికీ కూడా బాధ్యత కలిగి ముందుకు కొనసాగాలండి. అవునా? ఇది మనకు అర్థం కావడానికి మనందరికి పరిచయం ఉంటున్న ఒక సందర్భం మనకు గుర్తుకు రావాలి. మనందరికి పరిచయం తెలిసినటువంటి ఆ సందర్భం గుర్తుకొస్తుంది ఎవరికైనా? నేనా? అక్కడి నుంచి ఇక్కడ పాస్ కదా. ఓకే, చిన్న కుమారుడు. ఏం చేశాడు చిన్న కుమారుడు? ఇంతవరకు అనుకున్న మాట్లాడిన ఒకసారి ఆ చిన్న కుమారుడు దగ్గర పెట్టండి. కనబడుతుంది కనబడా కాదా? వచ్చాడు, వచ్చి ఏమన్నాడు? నానా నా ఆస్తి నాకు అని అడిగాడా? అంత పొలైట్గా అంత రిక్వెస్ట్గా అడిగేవాడైతే అసలు అడగరు. వచ్చేలా అడిగింది చెప్పండి. పెద్దోడు ఉంది, నాది ఉంది, నాది నాకే చేయి, అంతే కదా. అలా అడిగిండొచ్చు. కాబట్టి మనం గమనించిన విషయం ఏంటంటే ఆ చిన్నవాడు వచ్చి తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చి అని అడిగాడు. అలా అడిగిన తండ్రి ఏమంటాడు? అరే అడిగింది బాబాయ్, ఎప్పుడు నుంచో చూస్తున్నావు నువ్వు అడుగుతావని చెప్పేసి అందుకని పక్క తీసుకుపోన్నాడా? ఎవరు అట్లా చెప్తారా? నీకు ఎందుకురా, నీకు ఒక్కరికి ఎందుకు ఇలా, ఈ శరీరం అందరికి ఇద్దరికి ఇస్తాం కదా అని తండ్రి చాలా మటుకు కూడా వాదన జరుగుతుంది కూడా. మన లైఫ్ ఇంకా ఉన్నాం కదా. ఏ కుటుంబంలోనైనా ఏ తండ్రి అయినా వెంటనే తీసి ఆస్తి పంచడండి. అడిగే వెంటనే ఇస్తారా? ఏమన్నాడు? ఇంకా నీకు వయసు లేక నీకు ఇంకా అనుభవం రాదా, నువ్వు ఎలాగైనా ఉపయోగం తెలియలేదు కాబట్టి కొంతకాలం బాగుని చెప్తాను. కానీ ఇక్కడ ఈ చిన్న కుమారుడు గురించి ఆలోచించగలిగితే ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? వచ్చి ఆస్తి అడిగాడండి. ఆస్తి అడిగింది ఏమైపోయింది? ఇప్పుడు వినకపోయేసరికి ఆస్తి తీసి చేశాడు. ఇచ్చాడా? ఆస్తి ఇచ్చాడు. ఆస్తి ఇచ్చిన తర్వాత అతను తీసుకొని ఏం చేశాడు? కొంతకాలం అక్కడే ఉన్నాడు. కొంతకాలము అక్కడే ఉంటే ఏమవుతుంది? అంటున్నా, తండ్రి దగ్గరనే ఉండి బాగా బ్రతకొచ్చు కదా, తండ్రి దగ్గరనే ఉండి బ్రతకొచ్చు కదా. మరి ఏం చేశాడు? కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఏమనిపించింది? ఇక్కడ ఉంటే నా పప్పులు ఉడక ఏం చేయాలి ఇప్పుడు? దూరంగా అంటే నా తండ్రికి కనపడకుండా ఉండాలంటే, నా తండ్రికి అలా అనుకుని వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా కూడా రెండంతం చేసేసాడు కదా. దుర్వ్యాపారము చేత ఉన్న ఆస్తి అంతా కూడా చివరికి ఏ పరిస్థితి వచ్చింది? పందులు పొట్టు తినడానికి ఆశపడ్డాడు. బట్ ఆ పొట్టు కూడా దొరికిందా? దొరకలేదా? అప్పుడు బుద్ధి వచ్చి నా తండ్రి పరలోకానికి నీకును నీ ఎదుటిని పాపము చేశాడు. అంటే అక్కడ అది ఎంత నేరమైన సంగతి ఆ యొక్క చిన్నవానికి ఎప్పుడు అర్థమైంది? తన ఆస్తి అంతా పోయిన తర్వాత ఏమీ లేక చెప్పాలంటే ఒక విషయం అండి, వానికి బుద్ధి ఎప్పుడు వచ్చింది నాకు చెప్పండి. ఎప్పుడు బుద్ధి వచ్చింది? లూకాసు వార్త 10వ అధ్యాయంలో మీరు చెప్పింది, బట్ అందులో ఆ పాయింట్ మనం క్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 15వ అధ్యాయం ఇక్కడ విషయాలు మీరు చూడాలి. 16వ వచనం.
ఇక్కడ గమనించాలి. పందులు తిని పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడిను గాని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు, అయితే అడగాల కదా, అడగాలి లేదా? ఖచ్చితంగా అడగాల. అందుకే పెద్దలు మాట చెప్తున్నారు, అడగండి అమ్మైనా అన్నము పెట్టదా? మరి ఎందుకు మాట వచ్చా? మీకు వాళ్ళ వేరే అనుకున్నాను. ఇప్పుడు ఏమో మీరు మీ పిల్లలకు వాళ్ళు అడగకపోతే మీరు అన్నం పెడితే పెట్టరా? పెడతారు. మరి ఈ మాట ఎందుకు వచ్చింది? మనం దీన్ని తప్పుగా వాడుకుంటున్నాం. అంటే ఎవరైనా ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు కదా, ఇంటి దగ్గరికి వస్తారు కదమ్మా, మన ఏంటంటే మన ఇంటి పిల్లల గురించి కాదు, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు అన్నం కావాలంటే ఇంటి దగ్గరికి వచ్చి అట్లే మూగోళ్ళకి వెళ్ళబడితే అన్నం పెడతాయన్నా? అది ఆ సందర్భం. కానీ ఇది తెచ్చి ఎక్కడ అంటగడతా తెలుసా? కన్న పిల్లలకు అంటగడతారు. అంటే కన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాం. కన్న పుట్టిన పిల్లల గురించి ఏ తల్లి కూడా అలా చేయాలి. ఒకవేళ వాడు తినకపోతే తల్లి ఆ పూట అన్నము మానేస్తుంది. అంతే కదమ్మా. వాడి తింటే తినకపోతే ఎక్కడ వినాసాలు రా ఎవరు అనరండి. అవునా? కాబట్టి ఇది మనం జెన్యూన్గా ఆలోచించాలి. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించగలిగితే నిజంగా అక్కడ చిన్న కుమారుడికి అతను తినాలని ఆశపడ్డాడు, వెళ్ళి అడిగాడు. అడిగితే వారికి అక్కడ అమర్చుడు ఏమన్నాడు? ఎవరును వానికి ఏమీ ఇవ్వలేదు లేక ఇయ్యలేదు అన్నాడండి. అంటే నా అర్థం ఏంటి? ఇప్పుడు ఇవ్వలేదు అన్నప్పుడు వాడి అప్పుడు ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమైంది? అయితే ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఇప్పుడు ఆకలి అయింది, ఆ పొట్టు తినాలనుకున్నాడు, వెళ్ళి యజమాని అడిగిండొచ్చు. ఎందుకంటే పందుతో పాటు తిన్నాక ఎంత ఉన్నా పందుతో పాటు తినికొంత మనసు ఉంటుందా? ఇప్పుడు పందులు అంటే ఇప్పుడు ఉన్నాను మనం ఇట్లా ఉండవాళ్ళే పందులు. మళ్ళీ పందులు అనేసరికి మీరు అంత బురికిట్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు మన పందులు ఇక్కడ మన ఇండియాలో ఉన్న పందులు అలా ఉన్నాయి. కానీ ఫారిన్లో వెళ్తే అఫ్కోర్స్ ఫారిన్లో కాదు, ఇప్పుడు మన ఇండియాలో కూడా పెంచుతున్నారు పందులు. వాళ్ళకి ఎద్దులకు ఎట్లుంటాయి? ఎద్దులకు ఏముంటాయమ్మా? గాడి ఉంటాయి కదా, అట్లా దాంట్లో మేత వేస్తారు కదా. ఇప్పుడు పందులకు కూడా అట్లా పెట్టారు. ఇప్పుడు పందులకు కూడా అట్లా మేత వేసి, ఏం మేత? చెత్త చెదారం కాదు, అమ్మో వాటికి మంచి బలమైన పౌష్టికాహారం. ఆ పందులు చాలా తెల్లగా ఉంటాయి. అలా పెంపకం. ఇప్పుడు అలాంటి దగ్గరికి వెళ్ళి నాకు ఆ యొక్క పొట్టు కావాలంటే ఏమంటాడు? అందులో కరువు ఉన్నప్పుడు అది మనం మర్చిపోకూడదు. కరువు ఉంది కదా, ఈ కరువులో అంటే వీడికి ఒక పూట పెట్టాను, ఏదో పెట్టాను అనుకున్నాము. ఒకవేళ ఆ పూట ఒక పంది తింటే కదా, అవునా కదా? కాబట్టి అలా ఆలోచించుకోవచ్చు యజమానులు. అందుకే వానికి ఏమీ కూడా ఇవ్వలేదు. అప్పుడు వెలిగింది, అయ్యో అయ్యో ఏమైంది? ఇప్పుడు అయితే ఏమన్నాడు? ఇప్పుడు ఆ విధంగా వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది, అంటే ఎవడు ఏమి ఇవ్వకపోతే, ఏమి దొరకకపోతే బుద్ధి వచ్చింది. ఏమని? నేను అనవసరంగా ఆస్తి తీసుకొని ఆస్తి అంతా పాడు చేశాను. అవునా? అంటే ఏంటి అర్థం ఏంటి? ఇది నాది కదా, నా హక్కు కదా అనుకున్నాను, కానీ హక్కు నేనేం చేశాను? ఇప్పుడు దుర్వినియోగం చేశాను. అంటే ఇప్పుడు నేను నా తండ్రి యొక్క ఆస్తిని నాశనము చేశాను అనే బుద్ధి వచ్చిందండి. అప్పుడు అర్థమైందానికి వచ్చినవానికి. అందుకే అక్కడ అన్నాడు, తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని, సామెతలు చదివాం కదా, తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని
ద్రోహము కాదని వాడు నశింపజేయువానికి. అదండి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఉంటున్న మరి యవనస్తులైనా ఎవరైనా కానీ కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్న సొమ్మును తినడానికి లేక దోచుకొని జల్సా చేయడానికి ఒకవేళ మనం అలవాటు పడితే అది నాశనానికే కారణం. నాశనానికే కారణం. ఓకే, సరే. ఇప్పుడు దీనివల్ల మనకేంటి పాఠం అనే విషయాన్ని కూడా మరి మనము గమనిద్దామండి. లేఖన భాగం చూద్దాం. చూడండి, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని ఆ ద్రోహము కాదని వాడు నశింపజేయగలవాడికి చెప్పరాదు అని చెప్పాడు. నిజంగా తల్లిదండ్రుల సొమ్ము ఇది ఇంకో రకంగా ఉందండి. ఇది ఇంకో రకంగా ఉంది. ఇప్పుడు ఒక రకం చూసాం. ఇంకో రకం ఏంటో తెలుసా? ఒకసారి లేఖను గమనించండి. మత్తయి సువార్త చూడండి. వాస్తవానికి మొదటిగా నిర్గమకాండం 20 చూద్దాం. నిర్గమకాండం 20 వచ్చిన నీ దేవుడైన యెహోవా నీ కనుకరించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే సన్మానం అంటే శాలువా కప్పడం కాదు, కానీ వాళ్ళ యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకొని వాళ్ళ కష్టములో వారికి తోడుగా ఉండాలి. అది మన. కాబట్టి అది బాధ్యత అనే సంగతి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు ఆజ్ఞ. ఓకే, అలా దేవుడు చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారో ఒకసారి లేఖను గమనిద్దాం. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. నిర్గమకాండంలో నీ తల్లిని తండ్రి సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్యాచ్ లేక ఒక తెగ అనుకోవచ్చు, లేక ఒక గుంపు కూడా అనుకోవచ్చు. వీళ్ళు ఏమంటారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, సరే 15వ అధ్యాయం 4 నుంచి 6 వచ్చిన భాగాలు గమనిద్దాం. తల్లిదండ్రులు ధనపరచమని తండ్రి నేను తల్లి నేను దూషించువాడు తప్పక మరణము పొందవాలని దేవుడు ఏమని సెలవు ఇచ్చారమ్మా? తల్లిని తండ్రిని మొదట ఏం చెప్పాడు? తల్లిని తండ్రిని గణపరచు అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ తల్లిని తండ్రిని దూషించేవాడు తప్పక మరణం. మరణమా? మరణం అంటే చావే కదా. ఏంటి? దేనికి? తల్లిదండ్రులను దూషిస్తే చావా? ఎంత కఠినం చెప్పండి, ఎంత కఠినం చెప్పండి. నిజంగా ఈరోజు ఈ చట్టాలు నిజంగా ఇట్లా ఉంటే, ఈరోజు ఇలాగే చట్టం ఉందనుకో ఎట్లా ఉంటుంది దేశం? ఈ చట్టం బైబిల్లో చెప్పిన ఈ చట్టము దేశంలో ఉంటే ఎలా ఉంటుంది అంటున్నా. అసలు అనాథ లేక వృద్ధాశ్రమములు ఏది? వృద్ధాశ్రమము అంటే ఏదమ్మా? ముసలి వాళ్ళకున్న ఒక ఆశ్రమం, ఇల్లు కాదు మళ్ళా. అంటే ఎవరో దిక్కులేని వాళ్ళకు ఒక ఆశ్రమం ఉంటుంది. ఎవరు అంటే ముందు వెనక లేని వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ముందు వెనక అంతా ఉంటుంది, కానీ తీసుకుని ఎక్కడ వాడేస్తారు? ఇప్పుడు నువ్వు ముసలిలో అయినావు, నేను పోషించలేవు, నీకు అంత పెట్టాలా ఇంత పెట్టాలా, లేకపోతే మాకు డ్యూటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నీకు ఇచ్చేదో వారికి ఇచ్చేస్తాము, అప్పుడు వాళ్ళే చూసుకుంటారని చెప్పి తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెడతారంటే. అవునా? ఓకే, ఇప్పుడు లేకుండా చదవండి.
మీరు గమనించండి, ఇక్కడ ఏం చెప్పాడు? మరోసారి ఆ మాట చదివినాం. మొదటి చదువు ఏమన్నాడు? మనం ఆ మాట చదివినప్పుడు తల్లిదండ్రులు గనపరచుము, తండ్రినైనను తల్లినైనను దూషించి వారు తప్పక మరణం పొందాలి. ఓకే, మీరైతే ఒకడు తన తండ్రినైనను తన తల్లినైనను చూచి నా వల్ల నీకేది ప్రయోజనమో అది దేవాత్మికమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచ అక్కర్లేదన్నమాట. అంటే అరుగు ప్రజలు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అదిగో నాన్న, నీకు ఎంత పోషణ అవుతుందో, నీకు ఎంత ఖర్చు అవుతుందో, నీ భోజనం ఖర్చు అవుతుందో అదంతా కూడా నేను దేవునికి ఇచ్చేస్తున్నా, నేను దేవునికి దైవార్పితం దేవునికి ఇచ్చేస్తున్నా, దేవుని మొక్కుతున్నా అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూడాల్సిన పని లేదు అనేటువంటి ఒక బోధ ఆనాడున్న పరిచయలు చేసేవారండి. యూదులో ఉంది ఆశ్చర్యం అలా చెప్పడం. మరి దీన్ని ఏమంటే చెప్పండి. ఇప్పుడు నిజంగా దేవుడి కలా చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు? నిర్గమ కాండం చదివినప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించన్నాడు, ఘనపరచమన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళేమంటారు? నువ్వు దేవార్పితమన్నా, నువ్వు వాళ్ళకి ఘనపరచాల్సిన పని. ఇప్పుడు దేవార్పితం అంటే ఎవరికి వస్తుంది? దేవుడికి అర్పిస్తే ఎవరికి వస్తుంది అడుగుతున్నా. పరిస్థితులు ఉన్నారు కదా, ఆ కాలంలో దేవార్పితం అంటే దేవుడికి అర్పిస్తే అవి ఎవరికి వస్తాయని అడుగుతున్నా. వచ్చేది యాజకులకే కదా. మరంతే ఆ విధంగా వాళ్ళు ఆ రూట్ పెట్టి దోచుకోవడం అంటే. కాబట్టి తండ్రిని తల్లిని నిజంగా వారి విషయంలో మనం ఒకవేళ అలాగే జరిగించినట్లయితే నీకు ఇవ్వాల్సింది ఏదో ఆ దేవుడికి ఇచ్చేసిన అంటే వాళ్ళు ఏం తినాలి? ఇప్పుడు ఆ పేరెంట్ ఏం తినాలా? ఆకలితో పస్తున్నారు. అంటే ఇదొక రకమైనటువంటి దోపిడీ. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం తండ్రి ఎంత కష్టపడి చెమట వచ్చి రాత్రనగా పగలనక కూడబెట్టి వాళ్ళ చదువులేని వాళ్ళ ఆరోగ్యమేమి అన్ని సమకూర్చి పెడితే ముసలిగా అయ్యాక నీకు ఏం కావాలో దేవుడికి ఇచ్చేసాను, ఇక నీది నువ్వు చూసుకోవాలంటే దేవుడు అది మెచ్చుకుంటాడా? కరెక్టా? అది చేయవచ్చా? చేయకూడదండి, చేయకూడదు. అది నేరమవుతుంది. అందుకే ఈ రీతిగా బాధ్యతలు తప్పుకునేటువంటి వారుగా ఉన్నారు ఈరోజు యవనస్తులుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఏ విషయమైనా కానీ కూడా ఒక విషయంలో బాధ్యత లేదంటే మిగతా దాంట్లో కూడా బాధ్యత ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అన్నము ఉడికితేనే ఎంతసేపు చూస్తున్నామా? ఒక గంట తీసుకుంటే పట్టుకొని చూస్తారా? అస్తం గంట తీసుకొని తీసి అందుచేత పట్టుకొని చూస్తే ఉడికిందా లేదని 1-2 మెతుకులు చూసి ఓకే అయిపోయింది దించేసేయండి. ఇప్పుడు ఇంత ఎక్కువ అంతే. దేవుడి ఆజ్ఞ తల్లిని తండ్రిని సన్మానించున్నాడు. దాని విషయంలో నీకేం కావాలి, ఏమి ఇవ్వాలో అవన్నీ దేవుడికి ఇచ్చేసినప్పుడు అంటే వాళ్ళు ఎంత మోసం చేస్తున్నట్టు మనం. ఇది కూడా ఒక రకమైనటువంటి తల్లిదండ్రుల విషయంలో బాధ్యతారహితమైనదిగా మనం చూస్తుంటున్నాం. అన్ని వాళ్ళు తెచ్చింది తిన్నాం, వాళ్ళు తెచ్చింది తాగినాం, వాళ్ళు తెచ్చింది కట్టుకుని అన్నీ చేసాం. కానీ చివరికి వాళ్ళు ముసలగైన తర్వాత అవన్నీ ఏమీ లేవంటే ఇప్పుడేంటి? ఇప్పుడు మనము దేవుని దృష్టిలో నేరస్తులుగా ఉంటున్నాం. అది నేరం. ఓకే, మూడో విషయం చెప్పి ముగిచ్చేస్తారు ఇక్కడ నేను. సో లేఖన భాగాన్ని గమనిస్తే కీర్తనకారుడు 24వ కీర్తన, అవును 1వ వచనం,
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఓకే, మొదట మనం ఏం చూసాము? మొదట్లో మనం మరి ఏమనుకున్నాము? తల్లిదండ్రులను సన్మానించాలా. కానీ సన్మానించడం నుంచి తల్లిదండ్రులను అగౌరవపరిచే విధంగా ఆస్తి కోసంగా వారితో మరి వాదులాడి కానీ ఆస్తి తీసుకుని మరి వెళ్ళిపోయేవారు ఉంటున్నారు. అయితే ఒకనాడు బుద్ధి వచ్చినప్పుడు కాబట్టి అలా చేయడము నేరమని చూసాం మనం. రెండవది గమనిస్తే నీకు ఏమి ఇవ్వాలో అది దేవునికి ఇచ్చారు కాబట్టి నీకు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఇలాగున తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఏ కాలంలో అయినా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారనా లేరనా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 24 ఏమన్నాడు? భూమియో దాని సంపూర్ణతయో లోకమును దాని నివాసులను. ఎవరెవరు ఇప్పుడు చెప్పండి? లోక నివాసులు, లోకము, భూమియు దానిలో ప్రతి సంపూర్ణత కూడా దేవుడివే. మరి దేవుడివే. ఓకే, అందులోనే మరి ఇంకో మాట 98వ కీర్తన 7వ వచనం. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఎవరంట? సముద్రమును దాని సంపూర్ణతను దానిలో ఉన్న సమస్తము కూడా ఘోషించును అంటే గట్టిగా అది అరుచును గాక. ఘోష అంటే బయటికి శబ్దం వినపడ. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. అంటే దేవుని గొప్పతనాన్ని గురించి అలా చెప్తున్నాడు. దేవుడు కార్యాలైన, దేవుడి పనులు ఉండడమైన ఇవన్నీ కూడా మనం కలిసిగా ముందు కొనసాగితే ఖచ్చితంగా దేవుడి పేరట మనం మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది ఇక లోకము దాని నివాసులు, భూమి దాని సంపూర్ణత, సముద్రం దాని సంపూర్ణత, ఇవి యెహోవా అయితే ఇవి ఎవరు అనుభవిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు భూమి, సముద్రము, అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయనే అన్నాడు. అయితే వీటన్నిటి అనుభవించే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? మనమేంటే మనుషులంటే నేను పర్యాయపదం అర్థులైనా మానవులు, మనుషులు అంతా ఒకటే అర్థం. అంటే ఎవరు అంటున్నా? భూమి మీద ప్రాణము కలిగి దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరు, వాళ్ళు కుల, మత, ప్రాంత భేదమేమి వీళ్ళందరూ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన అయినప్పుడు ఇవన్నీ అనుభవించేవారు ఎవరంటే మనుషులు అన్నాం. మనుషులు అంటే ఎవరంటే దేవుని పిల్లలే. ఓకే, దేవుని పిల్లలే. మరి దేవుని పిల్లలు అయినప్పుడు అవన్నీ ఆయన ద్వారా పొందుతున్నప్పుడు ఆయన ద్వారా పొంది ఆయన ద్వారా అనుభవిస్తూ ఆయన మాట వినకపోతే ఏమంటారు? ఇవన్నీ ఆయన ఇచ్చాడు కదా, ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా, అనుభవిస్తున్నాం. మరి మనము ఆయన యుద్ధకు రాకపోతే, ఆయన మాట వినకపోతే ఏమవుతుంది అంటున్నా. ఓకే, మీకు అర్థమైతలేదు. మరణానికి పాపుడు. ఓకే, నేను అక్కడ వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు మాకు విషయం చెప్తానండి. లేఖన భాగం మా ఎగ్జామ్ అర్థం. ఇప్పుడు మీరు మీ పిల్లలు ఇంట్లో ఉన్నారండి. మీరు తెచ్చి అంతా కూడా బాగా తింటున్నాడు, చేస్తున్నాడు, అంతా బాగుంది. కానీ ఒక్కరోజు మీ దగ్గరకు వచ్చి నాన్న బాగుంది, అమ్మా బాగుంది, బాగా చేసినావే అని అనకపోతే మీ మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి? అసలు మీ దగ్గరికి రాకపోతే ఎట్లా ఉంటుంది? అసలు ఒక మాట కూడా మాట్లాడకపోతే ఏమంటారు మీరు? ఒక విషయంలో ఉంటుంది. వాడు అన్నా అనకపోయినా చెప్పండి, వాడు అన్నా అనకపోయినా నా కొడుకు
అంటే బాగుంటుంది కానీ అందులో అనకపోతే ఏం చేస్తావు బా అని మనం సర్దుకుపోతున్నాడు. కానీ వాస్తవానికి ఏమన్నాడు ఇప్పుడు? అన్ని అనుభవిస్తున్నాం కాదు. ఏమన్నాడు ఇప్పుడు? తండ్రిని తల్లిని గణపరచాలి. గణపరచడం అంటే లేఖల భాగం మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా సమయం అయిపోయింది అయినా మీరు లేట్ వచ్చారు కాబట్టి లేటే పంపించాం. ఓకే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం నాన్న కుమారులు ఎన్ని వచ్చింది? అది 6. కుమార్ వచ్చింది నాన్న. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసతన యజమాని కనపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా ఆయన అడుగుతున్నాడండి. ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎవరు? చిన్నవారు అనుకున్నారేమో. సైన్యాలకు అధిపతి, సైన్యాలకు అధిపతి, అంతటి ఉన్నతమైన వాడే. నాయన నేను తండ్రి అని అనుకుంటే నన్ను గణపరిచేవారు ఎక్కడున్నారా? కూడా మీరు యజమానిగా మీరు ఫీల్ అయితే నాకు భయపడేవాడు మీరు ఎక్కడున్నారా? ఎక్కడున్నారు మీరు భయపడేవాళ్ళు? నేను అడుగుతున్నాడు. అదే విషయంలో మనం చూసాం కదా, ఇంట్లో ఉన్న సొమ్మునే కుమారుడు గారు కొడుకు తీసుకుని వెళ్తే తండ్రి అంటాడు, సరే కొడుకు నా కొడుకు తీసుకొని అంటాడు. కానీ తీసుకొని అన్న తర్వాత తిరిగి వాడు వచ్చి అదిగో నేను ఇది తీసుకున్నాను, ఇది చేశాను, పలానా పని కోసం చేశా అంటే అప్పుడు తండ్రి ఏమంటాడు? శభాష్ అవునా కదా? ఒకవేళ వాడు తీసుకొని వెళ్ళి తన స్వలాభం కోసం వాడుకున్నా, సారీ నాయనా నన్ను క్షమించు, నేను నీకోసం ఎప్పుడు అలా చేయను, నేను కుటుంబ డెవలప్మెంట్ కోసం నేను కూడా నీతో పాటు కలిసి నేను కూడా పాటుపడతా అంటే అప్పుడు తండ్రి ఏమంటాడు? క్షమించేస్తాడు. అక్కడ చేస్తున్నా. చిన్న కుమారుడికి అదేగానే జరిగిందండి. ఎవడు? తండ్రి నీకును పరలోకమును విరోధంగా పాపం చేశాను, చివరికి నీ కుమారుడు అనిపించుకోవడం కొరకు నేను యోగ్యుడను కాను అంటే ఆ మాట విన్న సరేనా, నువ్వు యోగ్యుడు కాదా, అదే బయట ఉండు, అదో వాళ్ళ పని చెప్పన్నాడా? బా ఆ మాట అసలు ఏం పట్టించుకోండి. వెంటనే 12 చదువుకో, నా కొడుకు వచ్చాడు, ఏం చేయాలా? మంచి బాగా గడ్డ మార్చిపోయింది, నెత్తి మార్చిపోయింది, కటింగ్ చేయించండి, కొత్త బట్టలు వేయండి, కొత్త మరి ఆ బట్టలకు కొత్త చెప్పులు వేయండి అన్నీ వేసి ఇంకేం చేయాలా? మంచి రాత్రి కదా డిన్నర్, ఇప్పుడు మనకి రాత్రి కదా అంటున్నా, డిన్నర్ చేసుకుందాం అని చెప్పేశాడు. అదే నువ్వు నిజంగా తప్పు తెలిసి తండ్రిని దయపరిచే విధంగా ఆయన దగ్గరకు వచ్చి నీవు సరెండర్ అయితే ఆయన సంతోషపడతాడు. కానీ ఇప్పుడు అదే విషయంలో దేవుడికి అన్ని ఇచ్చాడు. ఒకవేళ ఇదే భూమి మీద తండ్రి అయినప్పుడు ఏమిస్తాడు? భూమి మీద ఉన్నాం, మనం తల్లిదండ్రులుగా ఉన్నాం కదా, మన పిల్లలకి ఏమిస్తామమ్మా? ఏమిస్తారు? మీరు చెప్పండి అమ్మ, వీళ్ళేమో సైలెంట్గా మీరు చెప్పండి. మన పిల్లలకి ఏమిస్తారు మీరు? అన్నంటే ఏంటివి? అన్నట్టు చెప్పాలంటే అన్నం నేను చెప్తానండి, మీరు చెప్పక మీరు సిగ్గుపడుతున్నట్టున్నాను. బట్టలు ఇస్తారా? ఓకే. అన్నం పెడతారా? ఓకే. ఇంట్లో ఉండడానికి అవకాశం ఇస్తారా? సరే, ఇది కూడా మళ్ళీ తెల్లంట ఇస్తారు. ఓకే. ఆస్తిలో వాట ఇచ్చేస్తారు, అన్నీ ఇస్తారండి. ఓకే సరే, అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాటిలో ఉండి ఆహారం తృప్తిగా తిని సంతోషపడే సంతోషాన్ని మీరు ఇస్తారా? తృప్తిగా తిని
హ్యాపీగా సంతోషపడేటువంటి సమయాన్ని మీరు ఇస్తారా అడుగుతున్నా. అన్ని ఇస్తా ఉన్నారు ఎంతసేపు? తల్లిదండ్రులు ఇచ్చేది కొంత లిమిట్ మాత్రమే, లిమిటే. ఆ లిమిట్గా ఉన్న దాన్ని నా ఇష్టం అని చెప్పి మనం చాలా గంతులు వేస్తుంటారండి. కానీ అవి ఎన్ని ఉన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే మనం తినలేము, నోటికాడ పెట్టుకొని కూడా అట్లనే పడిపోతుంది. ఏ దేవుడు అవకాశము ఇవ్వలేదు. అంటే ఈరోజు ఆహారం కన్నా దేనికన్నా వాటిని అనుభవించాలంటే ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడే కదా. అంటే మన తల్లిదండ్రుల కన్నా లేకపోతే మనకన్నా దేవుడు ఒక్క ఇష్టం ఇప్పుడు. అందుకే అన్ని ఇచ్చాడండి. ఆకాశాన్ని, భూమిని, గాలిని, సముద్రాలు అన్ని మనకి ఇచ్చాడు. అన్ని మీరు అనుభవించండి అన్నాడు. అనుభవించి ఏమన్నాడు? అనుభవించి ఏం చేయాలన్నాడు? దేవుని మాట మాత్రమే వినమన్నాడండి. అది దేవుని కోరిక, అది ఆయన ఆలోచన. మరి ఆయన మాట వినకుండా అన్ని అనుభవిస్తూ ఆయన మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడు? అన్ని విధంగా దేవుడు ఇస్తున్నాడు కదా. అన్ని ఇచ్చిన తర్వాత ఆయన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు అడుగుతున్నా? ఏం చేస్తాడు? ఆమె వేస్తాడు కదా, శిక్ష వేస్తాడు. అందుకే ఆకాశమా ఆలకించు, భూమి నేను నా పిల్లలు పెంచి పెద్దవారుగా చేసి తిని, అయితే వారు నా మీద తిరగబడ్డారంటే నా మాట వింటలేదు ఉంటాం. తిరగకపోతే ఏమన్నాడు? మరణ అన్నాడు కదా. తల్లిని దూషించి తండ్రి మాట వినడానికి మరణ శిక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు అన్ని ఇచ్చిన తర్వాత ఆయన మాట వినకపోతే, ఆయన మాట ప్రకారం మనం బ్రతకకపోతే ఇప్పుడు మనకేంటి? మరణ శిక్ష. అందుకే అండి, నేను నా తండ్రిదే కదా అనుకొని దోచుకొని తినడానికి పెట్టొద్దండి. ఆయన మాటను బట్టి నడుచుకుంటూ ఆయన ద్వారా మనం అన్ని అనుభవించగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. అంత మాత్రం చేత కాక అనేకులు కూడా దేవుడి మాట ప్రకటించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుకే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి విషయంలో మన బాధ్యతను మనము జరిగించవలసిన వారిగా ఉన్నాం, శరీర సంబంధంగా. అలాగే ఆత్మ సంబంధంగా మన తండ్రి అయిన దేవుడిని ఆయన ఘనపరచాలంటే, లేక ఆయన సంతోషపడాలంటే మరి మనం మన జీవిత కాలంలో దేవుడి కోసంగా బ్రతకడము అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. అలా చేయగలిగితే నిజంగా దేవుడిని మనము సంతోషపెట్టే వారం అవుతాం, దేవుని ఆనందపెట్టే వారం అవుతాం. అది మనం చేయవలసిన విధంగా మన పని అదే. కాబట్టి పిల్లల గమనించండి, లేఖనంలో ఖచ్చితంగా బుద్ధి వచ్చింది ఎప్పుడు అంటే, అదిగో వాడు ఎవరు వాడికి ఇవ్వని ఆ సందర్భంలో వాడికి బుద్ధి వచ్చేసింది, మారాడు మనిషి. మరి మనం కూడా సమయంలో తండ్రి దగ్గర ఉన్నాం కాబట్టి, ఆయన అన్ని మనకి ఇచ్చాడు కాబట్టి, అన్ని ఇస్తున్నాడు కాబట్టి, అన్ని పేరగా మరి బాగా చక్కగా మరి తిని త్రాగుతూ ఉంటూ దేవుడు మనం మర్చిపోతే ఆయన ఏమంటాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము కూర్చున్నాడు. మనం వెర్రివాళ్ళని కాకూడదంటే ఖచ్చితంగా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారంగా మనము జీవించవలసిన వారు ఉంటున్నాం. ఓకే, కాబట్టి విన్న ఈ మాటను బట్టి మరి మనం దేవుళ్ళలో చక్కగా ధ్యానిస్తూ ముందు కొనసాగుదాం. అలాగే ఆ మాట ప్రకారంగా మన బ్రతుకులన్నింటిలో కూడా దేవుని ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయమని, మనము దేవుని పని చేయడం ద్వారా మనకి సంతోషాన్ని మనం కలిగించవలసిన వారు ఉన్నామని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మరి మనం భయం కలిగి భక్తి కలిగి దేవుని గణపరుస్తూ దేవుని పిల్లలుగా జీవితాం. ఓకే.